భక్తులందరూ ఫ్లూట్స్ తీసుకున్నారు. చాలా సంతోషం. ఒక వాద్యం ఇంట్లో ఉండటం చాలా మంచిది. సరస్వతీదేవి స్థలం కూడా పట్టదు. ఒక చిన్న గూటానికి వేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ తీసుకువెళ్ళచ్చు. మంచి ఫ్రెండ్ మనకు ఉళ్ళంగివు. ఇది యోగానికి సంబంధించినటువంటి ఈ ఫ్లూట్ శ్రీకృష్ణుడి చేతిలో ఉండేటువంటి, దీని ఎంత చెప్పన్నా చాలదు, మనకు వివరణ ఎంతైనా చేయవచ్చు. మొత్తము యోగ ప్రక్రియనే ఫ్లూట్ అనేటువంటి అత్యంత సులభమైనటువంటి వాద్యము, అత్యంత క్లిష్టమైనటువంటి వాద్యం, రెండు దీంట్లో ఉన్నాయి. ఇది అంటే సన్నాయి అంతే, ఇవన్నీ కూడా అత్యంత క్లిష్టమైన వాద్యం, అత్యంత సులభమైనటువంటి వాద్యం. దీని అందరూ కూడా ఫ్లూట్ నేర్చుకొని మీరెవరు ఖర్చు చేయాల్సిన పని లేదు, మీకెవరు కచేరీ ఇవ్వరు కూడా. అందుకని నేర్చుకోవటం సంతోషం. చిన్నపిల్లలు నేర్చుకోవచ్చు, తొందర లేదు. పెద్దవాళ్ళకి ఏంటంటే ప్రాణాయామం బదులు ఊపిరి లోపల తీసుకొని ఆ సా అనటం, ఊపిరి లోపల తీసుకొని రీ అనటం, ఊపిరి లోపల తీసుకొని గా అనటం, ఆ ఊపిరి లోపల తీసుకొని ఆ సరిగమ పదని 7 స్వరాలతో మొత్తం ప్రపంచమంతా నిండింది. మూలాధారం నుంచి సహస్రం వరకు కూడా ఆ 6 రంధ్రాలతో ఉండినటువంటిది షట్చక్రం. తర్వాత రంధ్రం, సహస్రారం. సహస్రారమే ఊతున్నాం మనం. ఇక 6 రంధ్రాలు, 6 చక్రాలు. మంచి మంచి పాటలు మీరు ఒక 3 నుంచి 6 పాటలు నేర్చుకుంటే ఒక ప్లాట్ఫారం మీద 5,000 మంది కూర్చొని ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. అటువంటి సౌభాగ్యాన్ని అప్పుడు మీరు బాధపడతారు, అయ్యో నేను ఆ రోజు తీసుకోలేదు ఫ్లూటు, ఆ పాట నేను నేర్చుకోలేదు, ఎంత పని అయింది అని అప్పుడు బాధపడకుండా 1 ఇయర్ టైం ఉంది మనకు. అందుకని ఈ స్పెషల్ శృతిలోనే స్వామీజీ తయారు చేయించారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లూట్ తీసుకోకూడదు మీరు. తర్వాత తీసుకోండి, మీ ఇష్టం. ఒక స్టేజ్ అయిన తర్వాత తీసుకోవచ్చు. అందరూ ఫ్లూట్స్ తీసి పెట్టుకోండి.